హే గైస్, అనుకోకుండా పేరేచర్ల నగరవనం పార్క్కి ప్లాన్ చేసామన్నమాట. అలా మా ఫ్రెండ్స్ వాళ్ళకి అవుటింగ్ ఇచ్చారు. సో 11 నుంచి డిస్కషన్ స్టార్ట్ అయింది. అలా 12తో ఎండ్ అయిపోయింది. ఇంకా వెంటనే రెడీ అయ్యి వచ్చేసాం అనమాట. 1 కల్లా వచ్చేసాం నగరవనం దగ్గరికి. సో కమాన్ లెట్స్ సీ. మీరు ఇంటి దగ్గర నుంచి స్నాక్స్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అలాంటివి ఏమైనా తెచ్చుకుంటే మంచిది. వాటర్ బాటిల్ అలా. ఇక్కడ కూడా క్యాంటీన్ ఉంటుందండి. కాకపోతే ఏంటిదంటే ఎప్పుడు అవైలబుల్గా ఉంటుందో అది తెలియదు. అది మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా వాటర్కి అలా సఫర్ అవుతాం అని చెప్పేసి మేము ముందుగానే అన్నీ తెచ్చుకున్నాం అన్నమాట. వాటర్, స్నాక్స్ అలా ముందుగానే తెచ్చుకున్నాం. మళ్ళీ ఈసారి కూడా వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ తెచ్చుకున్నాము. టైమింగ్స్ వచ్చేసరికి 9 to 5 PM అవైలబుల్గా ఉంటారండి. ఎంట్రీ ఫీ చిన్నపిల్లలకి 10 రూపీస్ అండ్ అడల్ట్స్కి వచ్చేసరికి 20 రూపీస్. అలాగే ఫోటోషూట్స్ జరుగుతూ ఉంటాయండి. క్యాంప్కి వచ్చేసరికి 1000 రూపీస్ అనమాట. నేను ఆల్రెడీ ఒకసారి వచ్చాను కదా, కాకపోతే ఇప్పుడు టైం ఏమో చాలా తక్కువగా ఉంది వ్యూ పాయింట్ చూడటానికి, ట్రెక్కింగ్ చేయడానికి. సో దర్ ఈస్ నో టైమ్ విత్ అస్. సో మేము ఏం చేసామంటే ఓన్లీ ఇప్పుడు జిప్ లైన్ కోసం వచ్చాం కాబట్టి ఈ జిప్ లైన్ ఫస్ట్ చూసుకొని రిమైనింగ్ కాస్త టైం ఉంటే ఆడుకుందాము. సో ఇంకా మిగిలినవి యాక్టివిటీస్ అవన్నీ చేద్దాం అన్నట్టు అలా డిసైడ్ అయ్యాము. సో కొన్ని వీడియోస్ ఏంటంటే నేను లాస్ట్ టైం వెళ్ళినవి అవి ఉంటే అవి ఇంక్లూడ్ చేశాను. ఫ్రెండ్స్ అందరు కలిసి రావడానికి, ఫ్యామిలీ అంతా కలిసి టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంటుందండి. చాలా బ్యూటిఫుల్ అండ్ ప్లెజెంట్ ప్లేస్ అనమాట. మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కోతులు ఉన్నవి, ఇప్పుడైతే అక్కడ కనిపించలేదు. అక్కడ స్పెషల్స్ ఏంటి, అక్కడ వ్యూ పాయింట్ అండ్ ట్రెక్కింగ్ పాయింట్, అలాగే లోటస్ పాండ్ ఉంటుంది, ఓపెన్ జిమ్ ఉంటుంది, చిల్డ్రన్స్ పార్క్ ఉంటుంది. ఇవన్నీ రూట్ మ్యాప్ ఉంటుంది. ఆ రూట్ మ్యాప్ని బట్టి మీరు ఎటువైపు వెళ్ళాలి అనేది ఆ డైరెక్షన్ బట్టి మీరు వెళ్ళొచ్చు. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఎక్కడికి వచ్చాం? నగరవనం పార్క్కి వచ్చాం. సో ఆల్రెడీ నేను ఒకసారి వచ్చేసాను, కాకపోతే ఈసారి మళ్ళీ జిప్ లైన్ వచ్చిందని చెప్పేసి ప్రత్యేకంగా దానికోసం వచ్చాను. ఓకే, కొన్ని వీడియోస్ నేను లాస్ట్ టైం తీసాను, ఆ వీడియోసే నేను పెడతాను. ప్రస్తుతానికి ఇప్పుడు ట్రెక్కింగ్ చేస్తున్నాం. చూద్దాం ఎంత ఓపికందేమో. అసలు ఇవాళ టైమే లేదు, ఎలా గడిస్తే కూడా తెలీదు. సో చూడాలి. గాయస్, అక్కడ స్టార్టింగ్లో రూట్ మ్యాప్ చూపించారు కదా. సో వ్యూ పాయింట్ రోడ్లో మనం స్ట్రైట్గా వస్తే కొన్ని స్టెప్స్ వస్తాయి. అలా కొంచెం దూరం నడుస్తూ ఉంటే వే టు జిప్ లైన్ అనే బోర్డు కనిపిస్తుంది మనకి లెఫ్ట్ సైడ్లో. ఇలా వ్యూ పాయింట్ కనిపిస్తుంది కదా. సో ఈ డైరెక్షన్లో మనం వెళ్ళాలన్నమాట. ఇంకా నడవాలి. ఒక 5 minutes అలా నడుస్తూ ఉండాలి. అలా ఈ స్టెప్స్ ఎక్కుతూ ఉంటే వస్తుంది. కాకపోతే మేము చేసింది ఏంటిదంటే, సో మేము వచ్చిందే జిప్ లైన్ కోసం కదా. ఫస్ట్ జిప్ లైన్ చూసిన తర్వాత ఇంకా నెక్స్ట్ అవన్నీ చూద్దాం అనుకున్నాము. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మేము జిప్ లైన్కి అక్కడ స్టార్టింగ్లో మనం ఎక్కడైతే ఎంట్రీ ఫీ తీసుకున్నామో అక్కడే టికెట్ తీసుకోవాలి. జిప్ లైన్కి కూడా అక్కడే టికెట్ తీసుకోవాలి. సో మాకు తెలియదు కదా, మేము చాలా దూరం ఎండలో ఆల్మోస్ట్ అప్పుడు 2 అయిపోయింది టైము. ఆ ఎండలో ఆ టైంలో వెళ్తూ అదంతా ఎక్కిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటిదంటే అక్కడ తీసుకోవాలి అన్నట్టు అన్నారు అనే టాక్ వచ్చింది. కాకపోతే అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదు. మళ్ళీ 2:30కి స్టార్ట్ అయిద్దంట. వాళ్ళు లంచ్కి వెళ్ళారు. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నాము. మేము కూడా చాలాసేపు వెయిట్ చేసాము. చాలాసేపు వెయిట్ చేసాం అనమాట. ఆ ఎండలో మళ్ళీ మా ఫ్రెండ్స్లో కొంతమంది ఇద్దరు కిందకి వెళ్ళి మళ్ళీ టికెట్స్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చారు. అదొక పెద్ద టాస్క్ అండి. అంత ఎండలో ఎక్కిన వాళ్ళం మళ్ళీ దిగి టికెట్స్ తీసుకొని మళ్ళీ పైకి రావటం, ఓ మై గాడ్, అసలు తలుచుకుంటేనే ఒక్కసారి. గాయస్, మీరు మాత్రం వాటర్ బాటిల్ ఖచ్చితంగా క్యారీ చేయండి. ఆల్మోస్ట్ జిప్ లైన్ దగ్గరకు వచ్చేసాం అనమాట. సో ఇక్కడ నుంచి ఈ వ్యూ కనిపిస్తుంది కదా, ఇక్కడ నుంచి ఒక 1 minute అనమాట. ఆ స్టోన్స్ అదంతా హిల్లీ ఏరియా కాబట్టి కొంచెం చూసుకొని దిగాలన్నమాట. అది ఉన్నాయి కదా, అలా ఉంటుంది. సో మనం చూసుకొని దిగాలి. సో మీరు మ్యాక్సిమం షూస్ వేసుకోవడానికి ట్రై చేయండి. హే గాయ్స్, ఇంకా మేము వచ్చేసామన్నమాట. ఇక్కడ జిప్ లైన్ వ్యూ దగ్గరకు వచ్చేసాము. చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎవరు లేరు అక్కడ. ఎవరు కనిపించిపోయేసరికి అందరూ షాకింగ్గా ఉన్నారు. ఎవరు లేరేంటబ్బా, అసలు ఉందా లేదా అనే దాంట్లో ఉన్నారు. కొంతమంది టికెట్స్ గురించి నేను చెప్పాను కదా, ఆ ఎంట్రీ ఇక్కడ తీసుకోవాలి, అర్థం కాలేదు, మళ్ళీ కిందకి వెళ్ళి తీసుకోవాలి అలా చాలా టాక్స్ వచ్చాయి. సో అదంతా జరిగిందన్నమాట. సో అందరు కన్ఫ్యూజన్లో ఉన్నారు, అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఆ చిన్న పిల్లలు కూడా వెళ్ళారండి జిప్ లైన్ రైడ్లో. సో చాలా బాగుంది,
చాలా బాగా ఎంజాయ్ చేశారు చిన్నపిల్లలు కూడా. అందరు వెయిట్ చేస్తూ ఉన్నామండి అది ఎప్పుడు స్టార్ట్ అయ్యిద్ది అనేది. ఈలోపు నాకు ఆకలేసింది. మా ఫ్రెండ్ ఫెరోరో వచ్చి చాక్లెట్స్ తీసుకొని వచ్చింది. సో ఆ చాక్లెట్స్ తింటూ ఉన్నాము. ఈలోపు అయిపోతుందిలే ఇంకా తింటూ ఉన్నాము. సో ఇదేనండి జిప్ లైన్ మన గుంటూరులో ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. అది కూడా నగరవనంలో స్టార్ట్ అయిందనమాట. సో ఇది 300 మీటర్స్. కాస్ట్ వచ్చేసరికి టికెట్ ఫీ వచ్చేసరికి 300 రూపీస్. గాయస్ టికెట్ మాత్రం స్టార్టింగ్లోనే ఎక్కడైతే ఎంట్రీ ఫీ తీసుకుంటున్నారో అక్కడే తీసుకోవాలి. మీరు ఒకవేళ జిప్ లైన్ రైడ్ తీసుకోవాలంటే మళ్ళీ మాలాగా మీరు వెనక్కి రావద్దు. సో అందరూ చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళ కోసం. వాళ్ళు ఇంకా లంచ్ నుంచి రాలేదు. సో మేము ఈలోపు ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం అని మేము ఇంకా వేరే సైడ్ వెళ్ళామన్నమాట. సో అక్కడ మేము కొంచెం ఎనర్జీ లాస్ అయ్యి ఎండలో బాగా తిరిగేసాం. బాగా నడిచేసరికి అలుపు వచ్చేసింది ఎక్సెట్రా. అండ్ ఈ వ్యూ ఉంది కదా, వ్యూ పాయింట్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి మేము ఇటువైపు వెళ్ళిపోయాం అనమాట. అది జిప్ లైన్కి వెళ్ళాము కదా, జిప్ లైన్ రూట్కి వెళ్ళాము కదా, అక్కడ నుంచి వెనక్కి వచ్చేసి ఇంకా స్ట్రైట్గా నడుచుకుంటూ వెళ్ళాము. ఇంకా అలా అదే ప్లేయింగ్ పార్క్ ఉంది చిన్నపిల్లలది, చిల్డ్రన్స్ది, అలాగే రెడ్ శాండిల్వుడ్, అలా లోటస్ పాండ్, ఇవన్నీ ఇటు సైడ్ ఉంటాయన్నమాట. సో ఇవన్నీ చూద్దామని చెప్పేసి ఓకే ఎటు ఈలోపు టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం అని చెప్పేసి ఇటువైపు వచ్చేసాము. చూసారా ఇక్కడ అందరూ కబుర్లు చెప్పుకుంటూ హ్యాపీగా వాళ్ళ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తూ తింటూ ఉన్నారు. చూసారా ఇక్కడ వీళ్ళందరూ ఆడుకుంటూ ఉన్నారు. కొంతమంది అయితే క్రికెట్ ఆడుతూ ఉన్నారు, కొంతమంది ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. అలా అందరూ వాళ్ళ టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు. మేమైతే మేము కొన్ని స్నాక్స్ అండ్ బిస్కెట్స్ తెచ్చుకున్నాము. సో అవి తింటూ ఉన్నాము అనమాట. సో మేము చాలా టైర్డ్ అయిపోయాము జర్నీ చేసి వచ్చేసరికి, మళ్ళీ ఎండలో నడుస్తూ ఉండేసరికి. సో ఆకలేసింది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఇక్కడ రెడ్ శాండల్ ట్రీస్ కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. నేను ఆల్రెడీ ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఐ హ్యావ్ ఎంజాయ్డ్ ఎ లాట్. ఫస్ట్ టైం ఫ్యామిలీతో, సెకండ్ టైం ఫ్రెండ్స్తో, సెకండ్ టైం చాలా బాగా ఎంజాయ్ చేశానండి నేను. ఫోటోషూట్స్ కానీ చాలా బాగుంటుంది. అది ఇదిగోని రెడ్ శాండల్ గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. వాళ్ళు ఆ బోర్డ్స్లో మెన్షన్ చేశారు దాని గురించి ఇన్ఫర్మేషన్. అందరూ పేరెంట్స్ వాళ్ళ కిడ్స్తో వచ్చి ఆడుకోవడం, వాళ్ళ కిడ్స్ని ఆడిపించడం, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి వాళ్ళందరూ కలిసి భోజనం చేయడం, వాళ్ళందరినీ చూస్తూనే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరూ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటారండి. నా వర్క్, ఇది నా పని అన్నట్టు చేస్తారు. ఇది నాది కాదు, ఇది నేను ఎందుకు చేయాలి అనేది ఏమి ఉండదు. ఇది చాలా రెస్పాన్సిబుల్గా వాళ్ళు వర్క్ చేస్తారనమాట. నేను వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని దీని గురించి అడిగాను, నేను వాళ్ళతో మాట్లాడాను కొంచెం. ఆ వీడియో క్లిప్స్ కూడా నేను తర్వాత షేర్ చేస్తాను, ఈ వీడియోలోనే ఉన్నాయి. అప్పుడు నాకు అర్థమైందనమాట, వావ్ అసలు వీళ్ళు ఆ మనీ తీసుకుని పనిచేసినా కానీ ఇంత రెస్పాన్సిబుల్గా ఉంటారా అని అనిపించిందండి నాకు. చూసారా పిల్లలు ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారో. ఇది ఓన్లీ బిలో 10 years వాళ్ళకేనండి. ఎవరన్నా అబౌవ్ 10 years వాళ్ళు ఎక్కితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా ఫైన్ ఉంటుంది. ఒక 500 ఫైన్ ఉంటుంది. గైస్ ఇది లోటస్ పాండ్ అనమాట, చాలా బాగుంది. కాకపోతే ఇక్కడ వాటర్ అనేవి నాకంత నచ్చలేదు, వాటర్ అయితే బాగాలేదు. కాకపోతే ఇక్కడ ఈ లోటస్ పాండ్కి ఒక ప్రత్యేకత ఉంది. అక్కడ ఈ లోటస్ పాండ్లో పెద్ద పెద్ద లీవ్స్ కనిపిస్తున్నాయి. ఆ పెద్ద పెద్ద లీవ్స్ అనేవి కేరళ నుంచి తెప్పించారనమాట. ఈ కేరళ నుంచి తెప్పించినవి ఇదేంటిదంటే ఒక 15 kgs యొక్క మనిషి యొక్క బరువుని అది వెయిట్ బేర్ చేయగలదు అనమాట. ఆకు 15 kgs గల బరువుని మోయగలదు. అంటే చిన్నపిల్లల్ని ఎవరైనా మోయగలదు అనమాట. అది ఆ లోటస్ పాండ్లో ఉన్న ప్రత్యేకత. ఆ లీవ్స్ ఉన్నాయన్నమాట. అవి ఏంటిదంటే చాలా తెచ్చారండి కేరళ నుంచి తెచ్చారంట. అయితే ఇప్పుడు అవన్నీ చనిపోయి ఓన్లీ మొత్తం చనిపోయినాయి అంట. ఒక 2-3 చెట్లు మిగిలినాయి అంట. అవే ఉన్నాయంట. ఆకులు ఏంటో కాదండి, విక్టోరియా అనమాట. ఆకు పేరు విక్టోరియా. ఆకుల మీద రాళ్ళు వేయకూడదండి. వేసిన వాళ్ళకి 500 రూపీస్ ఫైన్ ఉంటుంది. అటువైపు చూసారా ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది. హాయ్ ఆంటీ, నా పేరు అదే పేరు. ఆ పేరు పుష్ప. మాకు అభివృద్ధి కావాలా, ఇంకా బాగుండాలా, జనం రావాలా, తగ్గేదే లేదు. పుష్ప మేము బాగా పని చేసుకుంటాము. అందరివి వచ్చిన
వచ్చిన బాగానే చూసుకుంటాము, ఇదంతా శుభ్రం చేసుకుంటాము. ఇక అది ఇక్కడ ఏంటి స్పెషల్? స్పెషల్ ఇది లోటస్ పాయింట్. లోటస్ పాయింట్ అంటే అది ఒక హిస్టోరియా ఆకు, హిస్టోరియా ఆకు. అది ఎక్కడి నుండో తెచ్చాము. తెచ్చారా? మధ్యలో ఉన్న ఆకు, పెద్ద ఆకు. అది 15 కేజీలు ఆపిద్ది పిల్లల్ని. మునకొండ బరువు అది తెచ్చి వేసాము. ఇప్పుడు అవి లోపల ఉన్న ఆకులు అవే? ఆ ఆకులు ఏంటంటే తామర ఆకులు, అయ్యేమో లోటస్ అయ్యి హిస్టోరియా పెద్ద ఆకు. ఓకే ఓకే. లాస్ట్ పక్క ఇంకేమి ఉంటాయి లోటస్ పాండ్ కాకుండా? ఇంకేమి? నక్షత్రవనం, రాశివనం, నక్షత్రవనం, పిల్లలది ఇది పార్కు, మరి ఎర్రచందనం. మరి జిప్ లైన్ వచ్చింది కొత్తగా, లైన్ కూడా మాది. మరి అక్కడ యానిమల్స్ అవేవో ఉన్నాయి కదా, అవి బొమ్మలు, బొమ్మలు మరి యోగా సెంటర్ కూడా ఉందా? దానికంతా చార్జ్ చేస్తారు? దానికి ఏం లేదు, ఫోటోషూట్కి మాత్రం మనీ తీసుకుంటాం. ఇంకా దేనికి ఇక్కడ ఇదంతా ఫ్రీయే కదా? ఫ్రీ, అంతా ఫ్రీయే, 20 రూపాయలే. ఇంకా వెయిట్కి మనీ తీసుకుంటారు, జిప్ లైన్ తీసుకుంటారు, కెమెరాకి మనుషులకి. అది థ్యాంక్ యూ. నా పేరు పుష్ప. మీ పేరు పుష్ప? తగ్గేది లేదు. ఇలా చెప్పండి. ఎలా గాయస్, ఇక్కడ నుంచి మనం ఇప్పుడు జిప్ లైన్కి వెళ్ళబోతున్నాము. ఆల్మోస్ట్ 2:30 దాటేసింది, 3 అవర్స్ ఉంది. సో ఇప్పుడు వరకు మనం ఈ టైం అంతా స్పెండ్ చేసాము ఇక్కడ. గాయస్, టికెట్ తీసేసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓకే, వాళ్ళు వచ్చేసారు. 1 by 1 చాలామంది వెళ్తూ ఉన్నారు, క్యూలో ఉన్నారనమాట అందరూ. సో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ వెళ్తూ ఉంటే నాకు ఇంకా స్టార్ట్ అయిందనమాట. ఇంకా భయంగా ఏంటోగా అలా ఉంది. నేను వెళ్ళగలనా లేదా అన్నట్టు నేను అనుకున్నాను. కానీ అస్సలాము అలైకుం. నార్మల్గా ఉంది, కాకపోతే కిందకి మాత్రం చూడలేదు. కిందకి చూస్తే ఇంకా నాకు ఏ ఊహలు వస్తాయి అని చెప్పేసి ఇంక కిందకి చూడలేదు. ఓన్లీ క్యామ్ వైపు చూస్తూ ఇంకా కాకపోతే వ్యూ నేను చేశాను, మళ్ళీ వెనక్కి చూసాను, కిందకి మాత్రం చూడలేదు. బట్ ఐ ఎంజాయ్డ్ ఎ లాట్. ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. కాకపోతే కొంచెం తక్కువ కాస్ట్ ఉంటే బాగుండేదని నా ఒపీనియన్. అప్పుడు అందరూ ఎక్కుతారు కదా అని అనిపించింది. జస్ట్ ఒక 45 seconds అండ్ ఇప్పుడు మనం ఓపెన్ జిమ్కి వచ్చేసాము. నేను ఏదో కొన్ని ప్రయత్నిస్తున్నాను వచ్చి రాలివి. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశానండి. ఇది ఇవాల్టి వీడియో. అండ్ ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ లైక్, షేర్. థ్యాంక్ యూ.